కొన్ని రోజులుగా కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో సరే వాళ్ళకు అలవాటు అబద్ధాల ప్రచారం, మదర్ ఆఫ్ ఆల్ లైస్ అంటే కాంగ్రెస్ పార్టీ. వాళ్ళ పరిపాలనలో కూడా ఎంత అబద్ధాలు ప్రచారం చేస్తున్నారంటే, ఎంత అబద్ధాలు మాట్లాడుతున్నారంటే, నిజాన్ని కూడా అబద్ధాలు అని చెప్పేసి కూడా నమ్మించేటటువంటి ఒక వ్యక్తులు వీళ్ళు. గతంలో యూరియా మీద షార్టేజ్ ఉంది, కేంద్ర ప్రభుత్వం సప్లై చేయట్లేదు, కేంద్ర ప్రభుత్వం మాకు సప్లై చేయట్లేదు కాబట్టి మా వాటా మాకు ఇవ్వట్లేదు కాబట్టి ఈరోజు రైతులకు యూరియా దొరకట్లేదు అని చెప్పేసి ప్రచారం చేశారు. నేను గతంలో కూడా ప్రెస్ కాన్ఫరెన్స్లో కూడా చెప్పాను, నేను చర్చకు సిద్ధంగా ఉన్నాను, మీరు వస్తే రాండి. ఎక్కడ కూడా యూరియా కేంద్ర ప్రభుత్వము తక్కువ చేయలేదు, షార్టేజ్ చేయలేదు. దీనికి కారణాలు వేరే ఉన్నాయి. అందుకే దాని కొరత తెలంగాణ ఒక మార్కెట్లో ఏర్పడిందని చెప్పేసి చెప్తా ఉన్నాను. కానీ ఇంకా ఆయనకు అవగాహన లేదు, ఏమో మాట్లాడుతున్నాడు అనే మాటలు మాత్రం మాట్లాడుతున్నారు. కానీ ఎక్కడ కూడా వారు దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసే దానికి సంజాయి చెప్పేటటువంటిగా వాళ్ళు ప్రయత్నం చేయలేదు. పైపెచ్చు మొన్న కేంద్ర ప్రభుత్వానికి ఉత్తరం రాశారు, మాకు ఈ నెల ఇంత వచ్చింది, ఈ నెల వచ్చింది, ఈ నెల ఇంత వచ్చింది చెప్పి ఒక లెక్కలు పెట్టారు. వాళ్ళ ఎంపీని కూడా సంబంధిత మంత్రిని కూడా కలిశారు. ఈరోజు వాళ్ళకు కూడా చెప్పాల్సిన, వాళ్ళు ప్రజలకు చెప్పని విషయాన్ని ఈరోజు మీకు చెప్తాను. ఇంకా ఈరోజు 2028-25 అంటే రాబీ సంబంధించినటువంటి ఒక సీజన్లో అక్టోబర్ 24, మార్చ్ 25 లోపల భారత ప్రభుత్వము వారు సప్లై చేసింది 12.47 లక్షల మెట్రిక్ టన్. 12,47,000 మెట్రిక్ టన్ రిక్వైర్మెంట్. తెలంగాణ రిక్వైర్మెంట్ ఆ సంవత్సరానికి రిక్వైర్మెంట్లు అంటే ఈ సంవత్సరానికి రబీలో రిక్వైర్మెంట్ ఎంత అంటే 9.87 రిక్వైర్మెంట్. ఇది వాళ్ళకి సంబంధించినటువంటి ఒక రిక్వైర్మెంట్. కానీ 12.87 ఇచ్చినాం కాబట్టి ఆ రబీ సీజన్లో రాష్ట్ర ప్రభుత్వం అమ్మింది ఎంత అంటే 10.43 లక్ష మెట్రిక్ టన్ను. అంటే వీళ్ళ దగ్గర మిగిలిన స్టాక్ ఎంత ఉన్నది? ఓపెనింగ్ స్టాక్ ఖరీఫ్ ఓపెనింగ్ స్టాక్ 2.04 లక్షల మెట్రిక్ టన్ ఓపెనింగ్ ఉన్నది. వారు ఈ ఓపెనింగ్ పెట్టుకున్న తర్వాత ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా టిల్ ఆగస్ట్ 25, 2025 వరకు, ఈ రోజు వరకు 8.30 ఇవ్వాల్సినటువంటి అవసరం ఉన్నది. కాబట్టి 14 ఆగస్టు 2025 వరకు భారత ప్రభుత్వము 5.18 లక్షల మెట్రిక్ టన్ను ఇవ్వడం జరిగింది. 5.18 ఓపెనింగ్ స్టాక్ ఎంత? 2.04. కాబట్టి టోటల్ అవైలబిలిటీ ఈ రోజు వరకు 7.22 లాక్స్ మెట్రిక్ టన్ను ఈరోజు తెలంగాణ ప్రభుత్వం దగ్గర ఉన్నది. ఆగస్టు 14 వరకు నేను చెప్తున్న లెక్క. వాళ్ళకు కావాల్సింది కొంత అడిగారు. ఇంకా ఏదైతే రబీ ఖరీఫ్ సీజన్ ఉందో ఇంకా అక్టోబర్ దాకా ఉన్నది మనకు. వీళ్ళు అడిగారు. అడిగిన తర్వాత ఏం చేశారు? స్టేట్మెంట్ ఇస్తున్నారు, మేము ప్రజలు పెట్టింది కాబట్టి 50,000 టన్నులు ఎక్కువ ఇస్తున్నారని చెప్పేసి. ఇతర వీళ్ళు ప్రజలు కాదు. ఈరోజు వీళ్ళ మిస్మేనేజ్మెంట్, రాష్ట్ర ప్రభుత్వం చేసిన మిస్మేనేజ్మెంట్ ఏంటంటే, మొట్టమొదటిగానే ఇవన్నీ ఆగస్టు 14 దాకా మన స్టాక్స్ ఉన్నాయి మిత్రులారా. ఆగస్టు 14 దాకా 7 లక్షల పాయింట్ ఉన్నది, స్టాక్ ఉన్నది. ఇంకా వీళ్ళ రిక్వైర్మెంట్ ఉన్నది ఓన్లీ 2 లక్షలు మాత్రమే. కానీ ఎప్పటి నుంచి స్టార్ట్ చేశారు తుమ్మల నాగేశ్వర గారు? 3 నెలల క్రితం నుంచే యూరియా స్టాక్ లేదు అని చెప్పారు. ఈ యొక్క భయాన్ని మార్కెట్లో సృష్టించి ఎరువుల ఒక షాప్ మీద రైతులు మీద పడి విచ్చలవిడిగా దానికి కొనడం జరిగింది. దళారీలు కొన్నారు బ్లాక్ మార్కెట్ చేయడానికి, బ్లాక్ మార్కెట్లు కొన్నారు.
కొన్న తర్వాత దాంట్లో స్కేర్సిటీ ఆటోమేటిక్గా స్కేర్సిటీ క్రియేట్ అయింది. ఇది మీడియేషన్ కాదు, రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి నిర్ణయం వల్ల ఈరోజు స్కేర్సిటీ ఏర్పడింది. మీరు ఇంకా ఇవ్వాల్సిన ఇంకా టైం ఉంది మాకు, కానీ మీరు ఇవ్వాల్సిన టైం వరకే మీరు స్కేర్సిటీ క్రియేట్ చేశారు. దీన్ని రన్ ఆన్ ఫర్టిలైజర్ అంటారు. బ్యాంకులో ఒక బ్యాంకు దివాలా తీస్తుంది అని అనగానే పబ్లిక్ అంతా కూడా పోయి బ్యాంకులో పోయి అకౌంట్ డబ్బులు వాపస్ తీసుకుంటారు. మన దగ్గర ప్రొడెన్షియల్ బ్యాంక్ కానీ ఇంతకు చైర్మన్ బ్యాంక్ కానీ చాలా బ్యాంకులు అవన్నీ అయినాయి. ఆ బ్యాంకులు మంచిగా నడుస్తుండే, కానీ ఒక పేపర్లో వచ్చే వరకు ఈ బ్యాంక్ దివాలా తీసుకుంటే మొత్తం డిపాజిట్ సందర్భంలో పోయి అక్కడ డిపాజిట్ చేసుకుంటే బ్యాంక్ దివాలా తీస్తే ఆటోమేటిక్గా. దాన్ని రన్ ఆన్ ది బ్యాంక్ అంటాం. ఈరోజు తెలంగాణ ప్రభుత్వం చేసినటువంటి పని వల్ల రన్ ఆన్ ఫర్టిలైజర్, ఇట్ ఈస్ రన్ ఆన్ ఫర్టిలైజర్. ఎరువుల దుకాణం మీద, ఎరువుల దీని మీద ఒక ఆర్టిఫిషియల్ కొరత క్రియేట్ అయిందంటే బికాస్ ఆఫ్ దిస్ యాటిట్యూడ్ ఆఫ్ గవర్నమెంట్. ఇవన్నీ కూడా అబద్ధాలని చెప్పాలి ప్రజలకు. మాకు కేంద్ర ప్రభుత్వం ఇవ్వట్లేదని మీ దగ్గర బఫర్ స్టాక్స్ పెట్టుకొని, ఎక్స్ట్రా స్టాక్ పెట్టుకొని ఈ అబద్ధాలు ఎందుకు ఆడాలి? తర్వాత మిత్రులు ఈరోజు మనం గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు ఏదైతే మనము ఈ యొక్క ఇప్పుడు మనం ఇక్కడ కూర్చున్న సమయంలో మీ పక్కులన్నీ మీద గుర్తుపెట్టుకోవాలి. ఈ అబద్ధాలు ఇక తెలంగాణ రైతులు కానీ తెలంగాణ ప్రజలు కానీ నమ్మడానికి సిద్ధంగా లేరు. కాబట్టి మీ ద్వారా నేను రైతాంగం చెప్తా ఉన్నాను, ఎక్కడ కూడా యూరియా కానీ ఏ ఎరువు కానీ నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం నుంచి ఎటువంటి ఒక కొరత లేదు. మీ కొరత కూడా అంతా కూడా ఇది కృత్రిమంగా సృష్టించింది. తప్పుడు విధానాలతో, తప్పుడు మాటలతో, తప్పుడు వాగ్దానాలతో, తప్పుడు స్టేట్మెంట్లతో ఈ ప్రభుత్వంలో ముఖ్యమైన మంత్రుల వల్ల ఈరోజు ఇటువంటి ఒక పరిస్థితి నిర్మాణం అయింది. యూరియా కొరత లేదు, ఎంతంటే అంత ఇస్తాం. ఇప్పుడు కూడా దానిలో విధులు ఉన్నది మన చేతిలో. ఇఫ్కో ద్వారా, క్రిప్కో ద్వారా, ఆర్ఎఫ్సి ద్వారా మనం ఇప్పుడు దానిలో 15,000 మెట్రిక్ టన్స్ దానిలో ఉన్నది. 10,000 మెట్రిక్ టన్ను కైరకల్ పోర్ట్ నుంచి మనకు ఉన్నది. ఇవన్నీ మనకు రేక్స్ ఏమైనా అన్ని వచ్చినాయి. మనకు దాదాపు ఒక 2 రోజుల్లో ఈ మంత్ ఎండింగ్ వరకు ఉంటుంది. మాకు అక్టోబర్ దాకా సమయం ఉన్నది. మీరు అక్టోబర్ దాకా సమయం ఉంటే మీ ఎక్సెస్ స్టాక్ని మీరు ఇంకా అట్లా పెట్టుకుంటే ఎట్లా అండి? దయచేసి దుమ్మనాయకులు కోరుతాను, మీ పార్టీలో అబద్ధాలు అలవాటు ఉండొచ్చు, కానీ మన రైతులతో అబద్ధాలు అడుగుతున్నాం. వాళ్ళ అన్నదాతలు, అన్నదాతలు వాళ్ళకి అబద్ధాలు చెప్పకండి. మీరు ప్రజలు చేసినందుకు వచ్చినాయి, తప్పది. యూ డిడ్ నాట్ ప్రెజర్. మీరు ప్రెజర్ చేస్తే మీరు వినడానికి కూడా తప్పు చేసి మేము ప్రజలు లొంగుతాం. మీరు తప్పే చేయలేదు, తప్పు చేసింది మీరు, అప్పు చేసింది మీరు, గొప్ప కొట్టేది మీరు. అందుకే చెప్తున్నాను మీ పప్పులు ఉడకాలి ఇంకా. కాబట్టి రైతులకు, రైతాంగానికి నేను కోరుతామను, మీరు మాటలు మీరు నమ్మకండి. ఎటువంటి యూరియా కూడా, ఎటువంటి ఫర్టిలైజర్ కూడా మీకు దొరకకుండా ఉండదు. మీరు ఆవేదన పడకండి. మీరు మనకు కావాల్సిన సమయానికి మనకు కావాల్సిన యూరియా ఉన్నది, మీకు అందుతుంది. ये है कि ये कुछ लोग जो है मिसगाइडेड यूथ है या मिसगाइडेड लोग हैं। भारत देश सबका है। भारत देश में कोई भी कहीं भी रह सकते हैं, कहीं भी जी सकते हैं, कहीं भी बच सकते हैं। और यहाँ पर ऐसे जो नारे होते हैं ये अच्छा नहीं है, देश के लिए, समाज के लिए अच्छा नहीं है। अगर कोई गलत करता है तो उस पर जो है सरकार एक्शन लेनी चाहिए लॉ एंड ऑर्डर के तहत से। मैं समझता हूँ कि कांग्रेस सरकार लॉ एंड ऑर्डर कंट्रोल करने में फेल हो गई है और उसी कारण ऐसे चीजें, ऐसे जो नारे हैं आज सामने आ रहे हैं। भारत देश में सबको रहने का अधिकार है, कोई किसी को यहाँ से भगा नहीं सकता है, कोई किसी को हटा नहीं सकता है। हम सब मिलकर जिएंगे, ये देश सबका है, ऐसा भारतीय जनता पार्टी का सोचना है। ఈరోజు ఇటువంటి ఒక ఏదైతే నినాదాలు వస్తున్నాయో చూడో అని చెప్పేసి తప్పుడు నినాదము. మన భారతీయులను కూడా ఇది మొత్తం దేశంలో కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దగ్గర మనం ఎక్కడైనా జీవించట్టు. తెలంగాణ వాళ్ళు బయట ఉన్నారు, బయట నుంచి తెలంగాణ వచ్చినారు. ఎవరు తప్పు చేస్తే చట్టం మన మీద చర్య తీసుకోవాలి, తప్పు వాళ్ళకి తీసుకోమని చెప్తాం. కానీ తెలంగాణలో శాంతి
శాంతి భద్రతలన్నీ కూడా వైఫల్యం చెందినాయి. ఈరోజు తెలంగాణలో ఉన్న కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ నాయకులే ఇటువంటి నినాదాలకు దారి తీస్తున్నారు కాబట్టి దీనికి బలం కోరుకుంటున్నది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఇటువంటి ఒక రాజకీయాలు చేయకండి. దీని వెనక అనేక శక్తులు కూడా మీకు కనబడతామని మాకు ఇవాళ పేరు చెప్తే మీకే అర్థమవుతుంది. అది అర్బన్ నక్సల్స్ కావచ్చు, ఏదైనా కావచ్చు. ఏదైనప్పుడు కూడా భారతీయ జనతా పార్టీ ఒక దేశం ఒక ఐక్యత మీద, సమగ్రత మీద నమ్మేటటువంటి పార్టీ. ఎవరైనా ఎక్కడైనా ఉన్నా తప్పు చేస్తే శిక్షించాలి. ఎవరు? చట్టం. తప్పు చేస్తే శిక్షించేది ప్రభుత్వం. అంతేగాని వ్యక్తులకు నువ్వు ఉండొద్దు, ఇక్కడ ఉండొద్దు అని చెప్పేదానికి అధికారం లేదు. నిజంగా ఈరోజు బాధాకరమైన విషయం. ఇటువంటి ఒక నినాదాలు ఎవరు తీసుకున్నా అది మంచిది కాదని చెప్పేసి వారికి మీరు సలహా ఇస్తారు.